ఫ్యాక్ట్ నెంబర్ 1. చైనాలో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎంత అభివృద్ధి చెందుతుందంటే గంటకు 342 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న రైల్లో స్టెబిలిటీపై ఓ వీడియో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి రన్నింగ్ ట్రైన్ లో వాటర్ బాటిల్ రివర్స్ పెట్టారు. అలాగే కాయిన్ నిలబెట్టారు. మెరుపు వేగంలోనూ అవి ఏమాత్రం కదలకుండా నిలబడి అలానే ఉన్నాయి. చైనాతో మన దేశానికి విభేదాలున్నా ఇలాంటి అభివృద్ధిని మెచ్చుకోవాల్సిందేనంటున్నారు నెటిజన్లు. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఎప్పుడైనా సేమియా ఐస్ క్రీమ్ తిన్నారా? ఇప్పుడంటే బోలెడని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేవి. ఏళ్ల మీద లెక్క పెట్టగలిగే సంఖ్యలోనే ఉండేవి. అందులో ఈ సేమియా ఐస్ క్రీమ్ ఒకటి. ఇవి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కప్ ఐస్ క్రీమ్, చాకోబార్ ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్ వంటి ఫ్లేవర్స్ కింద ఈ సేమియా ఐస్ క్రీమ్ కరిగిపోయింది. 90s లో దీని ధర ₹1కి లభించేది. సాదా ఐస్ క్రీమ్ లో 50 పైసలు మాత్రమే ఉండేది. అప్పట్లో ఇదే ఎక్కువ రేటు. అప్పట్లో ప్రతిరోజు మధ్యాహ్నం అవగానే ఐస్ క్రీమ్స్ అమ్మే వ్యక్తి గంట కొడుతూ సైకిల్ వేసుకుని ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాళ్ళం. మరి మీలో ఎంతమంది ఈ సేమియా ఐస్ క్రీమ్ తిన్నారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఆక్సిజన్ అయిపోతే ఏమవుతుందో తెలుసా? ఈ సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. భూమిపై ఆక్సిజన్ అయిపోవడం అట్లా ఉంచితే ప్రాణవాయువు సరఫరా ఒక 5 సెకండ్లు ఆగిపోతే ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుందనే విషయం తెలుసా? ఆక్సిజన్ ఆగితే ఓజోన్ పొర రక్షణ పోతుంది. ఫలితంగా దాని ద్వారా సూర్యుడు అతినీలలోహిత కిరణాలు తాకి మన చర్మం కాలిపోతుంది. అంతేకాదు, ఎయిర్ ప్రెషర్ ఆగిపోవడం, చెవులు దెబ్బతిని వినికిడి లోపం తలెత్తుతుంది. మనమే కాదు, వాహనాలు, భవనాలు కూడా ఆక్సిజన్ లేకుండా ఉండలేవు. కంబషన్ ఇంజన్లలో ఆక్సిజన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇంజన్లలో నడిచే వాహనాలు ఆగిపోతాయి. విమానాలు, కార్లు, బైకులు, ట్రక్కులు ఈ కోవకే వస్తాయి. మరోవైపు ఆక్సిజన్ ఆగిపోతే వెల్డింగ్ అవసరం లేకుండానే లోహాలు అతుక్కుపోతాయట. ఎందుకంటే సాధారణంగా లోహాలపై ఆక్సిడేషన్ వల్ల ఓ పొర ఏర్పడుతుంది. అది లేకపోతే కరిగించే అవసరం లేకుండానే లోహాలు అతుక్కుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఎన్నో మ్యాచ్ల్ని ఒంటి చేత్తో గెలిపించి ఎన్నోసార్లు ఒకే ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన ఒక్కసారి కూడా సెంచరీ చేయని భారత బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? ఏ కెప్టెన్ కి సాధ్యం కాని ఎన్నో రికార్డులు నమోదు చేసిన కెప్టెన్ కూల్ ధోని ఇప్పటి వరకు 250 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడారు. అయినా కానీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆయన ఈ ఒక్క ఘనత సాధిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2 సార్లు భారత జట్టు వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువి కోల్కతా ఐపీఎల్ కప్ కల నెరవేర్చిన ఓ తప్ప ఒంటరిగా పోరాడి చాలా మ్యాచ్ల ఫలితాన్ని తారుమారు చేసిన గంభీర్ సైతం ఐపీఎల్ లో సెంచరీ చేయలేకపోయారు. అలాగే జడేజా, శ్రేయస్, హార్దిక్ కూడా సెంచరీ తలుపు తట్టలేదన్న విషయం క్రికెట్ అభిమానులకు తెలిసిందే. ఈసారి ఐపీఎల్ లో వీరిలో ఎవరు సెంచరీ చేసే అవకాశం ఉందో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. నిజానికి ఆకాశంలో చుక్కలు ఎందుకు మెరుస్తాయో తెలుసా? నక్షత్రాలు ఆకాశంలో మెరవవు. నక్షత్రాల నుంచి వచ్చే కాంతి వాతావరణంలో ప్రవేశించినప్పుడు అది గాలి అణువుల్ని ఢీకొట్టి చెల్లాచెదురవుతుంది. నక్షత్రాలు మనకు చాలా దూరంలో ఉండడంతో వాటి ఎలుగును చాలా తక్కువ చూడగలుగుతాం. మన కంట్లో ఆ ఎలుగు పడినప్పుడు అది తిరిగి పరివర్తనం చెందుతుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగడం వల్ల మనకు అవి మినుకుమని మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. మరి నక్షత్రాలు పగలు ఎందుకు కనిపించవనే మరో ప్రశ్న కూడా వస్తుంది. పగటిపూట సూర్యకాంతి వల్ల నక్షత్రాలు కనిపించవు. అందుకే చుక్కలు రాత్రి సమయంలో మాత్రమే కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. చంటి పిల్లలు తమకు ఆకలేసినా ఏ మాత్రం అసౌకర్యంగా అనిపించినా గుక్కపట్టి ఏడుస్తారు. సాధారణంగా పెద్దవారు ఏడిస్తే కళ్ళ నుంచి నీరు వస్తుంది. అయితే నవజాత శిశువుల్లో మాత్రం కంటి నుంచి నీరు రాదు. బిడ్డ పుట్టినప్పటి నుంచి రోజులు గడిచే కొద్దీ వారి శరీరంలో అవయవాల్లో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది 1 సంవత్సరం వయసు వరకు జరుగుతాయి. పుట్టిన కొన్ని నెలల వరకు నీళ్లు రాకపోవడానికి కారణం కూడా వారి శరీర అభివృద్ధికి సంబంధించినదే. ఎవరైనా ఏడ్చినప్పుడు ఒక ప్రత్యేక వాహిక గుండా కన్నీళ్లు బయటకు వస్తాయి. నవజాత శిశువుల్లో ఇది పూర్తిగా అభివృద్ధి చెందదు. అది ఏర్పడడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన శిశువుకు ఎంత ఏడ్చినా కన్నీళ్లైతే రావు. ఫ్యాక్ట్ నెంబర్ 7. జపాన్ లో భూకంపాల నుంచి ప్రజలను కాపాడేందుకు సరికొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా రూపొందించిన లైఫ్ సేవింగ్ బాక్స్ వీడియో ఒకటి ఆకట్టుకుంటుంది. ఇది బయటకు బెడ్డులాగా కనిపిస్తుంది. దీనిపై నిద్రించే సమయంలో భూమి కంపిస్తే దానిపై ఉన్న వ్యక్తి బాక్స్ లో పడిపోతాడు. అందులోనే ఫుడ్, వాటర్, ఆక్సిజన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దీంట్లో ఉన్న అలారం ఆర్మీకి ఇన్ఫార్మ్ చేసి అందులో ఉన్న వ్యక్తిని రక్షిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనిషి శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కళ్ళు కూడా ఉంటాయి. కంటి యొక్క స్పష్టమైన బయటి పొరగా కార్నియా అని చెప్పుకుంటాం. ఇది రెటినాపై కాంతిని కేంద్రీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడుకు దృశ్యమాన సమాచారాన్ని ప్రసారం చేయడానికి బాధ్యత వహిస్తుంది. మన శరీరంలో రక్త ప్రసరణ జరగని ఏదైనా భాగం ఉందంటే అది కంటిలోని కార్నియానేనట. ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుండి ఆక్సిజన్ ను గ్రహించగలదట. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రపంచంలోని దాదాపు 5 కోట్ల గాడిదల్లో 3/2 వంతు ఆఫ్రికాలోనూ ఉన్నాయి. ఇవే అక్కడి ప్రజలకు జీవనాధారం. అలాంటి గాడిదల దొంగతనం
కొన్నేళ్లుగా అక్కడ పెరిగిపోతుంది. ఎక్కువగా చైనాకు వాటిని అక్రమంగా తరలిస్తున్నారు. వాటి చర్మంలోని జెలటిన్ తో తయారయ్యే ఔషధానికి ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని మెరుగుపరిచే లక్షణాలున్నాయని చైనా వాసుల నమ్మకం. దీంతో చైనాతో పాటు పలు దేశాల్లో ప్రతి సంవత్సరం 59 లక్షల గాడిదలను చంపేస్తున్నారని అంచనా వేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. 10,563 చదరపు కిలోమీటర్లతో ఈ భూమిపై అతిపెద్ద దేశంగా రష్యా ఉంది. ఇది పశ్చిమాన యూరోపియన్ బాల్టిక్ సముద్రం వరకు విస్తరించి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. తిమింగలాలు నోరు తెరిచి పాడాయంటే చాలా దూరం వినిపిస్తుంది. అవి పాటలు పాడుతూ నేలల్లో విన్యాసాలు చేస్తుంటాయి. ఇవి పాడే పాటలకు ప్రత్యేకత ఉండడంతో ఇది ఎలా సాధ్యమని పరిశోధకులు అధ్యయనం చేశారు. అవి శ్వాస తీసుకున్నప్పుడు, వదిలేటప్పుడు యు ఆకారపు కణజాలాన్ని బలంగా నెట్టడం ద్వారా తిమింగలం వాయిస్ బాక్స్ పనిచేస్తుందని తేల్చారు. అవి ఏ ప్రాంతంలో ప్రయాణిస్తుంటే ఆ ప్రాంతంలో వినిపించే శబ్దాలను బట్టి ట్యూన్ మార్చుకుంటాయట.